ఏపీ కర్ణాటక సరిహద్దులోని గనులను కొల్లగొట్టిన గనుల అక్రమాలు తేల్చేందుకు మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉబులాపురం మైనింగ్ గనుల్లో సర్వే మొదలు పెట్టారు అధికారులు. అనంతరం జిల్లా ఉబులాపురం గనుల కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉబులాపురంలోని గనుల సరిహద్దులను నిర్ధారించేందుకు సర్వే మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా పరిధిలోని 6 మైనింగ్ గనుల లీజులకు సంబంధించి 2010లో సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూమిలో కాకుండా అటవీ శాఖకు చెందిన భూములలో కూడా మైనింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 3 నెలల్లో 6 మైనింగ్ గనుల సరిహద్దులను గుర్తించేందుకు సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సర్వే పనులను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుధాంశు ధూలియా అధ్యక్షతన 6 సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఏపీ కర్ణాటక సరిహద్దులోని గనులను కొల్లగొట్టిన గనుల అక్రమాలు తేల్చేందుకు మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉబులాపురం మైనింగ్ గనుల్లో సర్వే మొదలుపెట్టారు అధికారులు. అనంతపురం జిల్లా ఉబులాపురం గనుల కేసు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఉబులాపురంలోని గనుల సరిహద్దులను నిర్ధారించేందుకు సర్వే మొదలుపెట్టారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ అనిల్. ఓబులాపురం గనులకు సంబంధించిన విషయంలో ఓబులాపురం గనుల కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు అయితే సృష్టించిన విషయం తెలిసింది. ఏపీ కర్ణాటక సరిహద్దుల్లోనే ఈ గనులను కొల్లగొట్టిన గనుల అక్రమాలు అయితే త్వరలోనే తేల్చేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లా డి హరేహల్లు మండలం ఓబులాపురంలోని ఇనుప ఖనిజం గనుల లీజు సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియ అయితే గత 10 రోజులుగా మొదలైంది. ఇందుకోసం సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని అయితే ఏర్పాటు చేసి రంగంలోకి అయితే దింపినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇందులో ఏపీ అటవీ శాఖ, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ శాఖ, తర్వాత గనుల శాఖల అధికారులు కూడా ఈ సర్వే ప్రక్రియలో పాల్గొనున్నారు. వీరంతా కూడా ఓబులాపురంలోనే 6 లీజు ప్రాంతాల సరిహద్దులను గుర్తించే ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే ఈ గత వారం శుక్రవారం నుంచి గత 10 రోజులుగా డ్రోన్ల ద్వారా సర్వే అయితే చేస్తున్నారు. ఆ తర్వాత ఈ డ్రోన్ల సర్వే ముగిసిన తర్వాత లీజుల హద్దులు అయితే ఒక కొలికి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై కమిటీ చైర్మన్ జస్టిస్ సుధాంశు ధూలియా కూడా వచ్చే నెలలో ఈ యొక్క ప్రాంతాన్ని అయితే పరిశీలించుతున్నారు. అయితే పరిశీలించిన అనంతరం అధికారులు అయితే సిద్ధం చేసినటువంటి వివరాలను ఆయన సమీక్షించి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ఒక నివేదికనైతే అందజేయనున్నట్టు తెలుస్తుంది. అయితే అప్పటి ఓఎంసీ వాటి లీజుల సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దులు దాటేసి ఎంత మేర వరకు అక్రమాలను జరిపింది, ఎంత ఖనిజాన్ని అయితే తరలించిందనే అంశాలను కూడా సుప్రీంకోర్టు ఆ యొక్క పిటిషన్ పెట్టినటువంటి వివరాలను పరిశీలించి సుప్రీంకోర్టును అయితే తేల్చనున్నది. ఈ యొక్క ప్రస్తుతం మనము ఈ యొక్క లీజు వివరాలు చూసుకున్నట్టయితే డీహిరాల మండలంలోనే బళ్ళారి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి 6 ఇనుప ఖనిజాల లీజులు అయితే ఉండడం జరిగింది. అయితే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్టయితే ఓబులాపురంలో 25 హెక్టార్లు, తర్వాత 39 హెక్టార్లు కలిగి ఉంది. సిద్ధాపురము, మలపనగుడి పరిధిలోనైతే 68 హెక్టార్ల మేర లీజులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఓబులాపురంలో చూసుకున్నట్టయితే 6 హెక్టార్ల లీజ్ అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సిద్ధాపురంలో బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ సంబంధించినటువంటి 27 హెక్టార్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వై మహాబలేశ్వరప్ప అండ్ సన్స్ కు సంబంధించినటువంటి 20 హెక్టార్ల లీజులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా ఓఎంసీ అనేది ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనేది గాలి జనార్దన్ రెడ్డి సంస్థ అయినప్పటికీ ఏఎంసీ అనేది ఆయన సతీమణ పేరిట అయితే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 6 లీజులకు గాను 4 లీజులకు అప్పుడే 50 ఏళ్ల గడువు అయితే ముగిసిపోయినట్టు అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఓఎంసీకి చెందినటువంటి 68 హెక్టార్లకు గాను, తర్వాత 39 హెక్టార్లకు గాను మొత్తం ఇంకా 2057 వరకు యొక్క గడువు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఆ ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట అయితే ఫైలు రూపొందించినప్పటికీ
చివరిలో ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ అనే పదం తొలగించి జీవో ఇచ్చినట్లయితే సిబిఐ అధికారులు గుర్తించి అభియోగాలైతే దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకు గాను లీజులు కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వినట్టు సిబిఐ అయితే గతంలో ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ మేరకు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఏపీ మరియు కర్ణాటక మధ్య సరిహద్దు రాళ్లు మార్చడము, తర్వాత తుగులమ్మ ఆలయాన్ని కూల్చడము, అటవీ ప్రాంతాల్లో ఇనుప ఖనిజాన్ని నిల్వ ఉంచడం వంటి ఈ యొక్క తీవ్రమైన ఆరోపణలు అప్పట్లో ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి మెయింటైన్ చేసినటువంటి ఓఎంసీపై వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే గత 10 రోజులుగా ఈ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఈ యొక్క న్యాయవాదుల బృందం అయితే ఇవాళ దాదాపుగా 10 రోజుల నుంచి సర్వే అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సర్వే అనంతరం కూడా సుప్రీంకోర్టుకు దీనికి సంబంధించినటువంటి మొత్తం ఫైలు సమర్పించనుంటే ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ యొక్క ఓబులాపురం విషయంలో గనులు తర్వాత వాటికి సంబంధించినటువంటి హద్దులు, రాష్ట్ర సరిహద్దులు దాటేసి ఎంత మేర వరకు అక్రమాలు జరిపింది, ఎంత ఖనిజాన్ని తరలించిందనే అంశాలను కూడా సుప్రీంకోర్టు తేల్చనుంది అనిల్. రైట్ జీవన్, థ్యాంక్ యూ.